ఈ వీడియోలో మనం పైథాన్లో ఆపరేటర్స్ ఎలా ఉంటాయో చూస్తాం. మరి ఇక్కడ 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని పైథాన్ సపోర్ట్ చేస్తుంది. మామూలుగా మీకు తెలిసినట్వే అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్, లాజికల్, ఇవి అట్లానే బిట్ వైజ్ ఆపరేటర్స్ కూడా మీరు C++ వాటిలో అంతా చూసుంటారు. ఇవి కాకుండా ఐడెంటిటీ ఆపరేటర్స్ అని, మెంబర్షిప్ ఆపరేటర్స్ అని ఇక్కడ ఎక్స్ట్రాగా రావడం జరిగింది. మరి మనం ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఇవి తెలుసు. రిమైండర్ కూడా తెలుసు, డివిజన్ని. మరి ఇవి కాకుండా ఎక్స్పోనెంట్, ఫ్లోర్ డివిజన్, డబుల్ స్లాష్ ఇవి ఎట్లా వర్క్ అవుతాయో జస్ట్ ఒక ఎగ్జాంపుల్లో చూస్తాం. రిమైండర్ దగ్గర నుంచి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6/4 అన్నాను. ఏమొచ్చింది? 1.5 వచ్చింది. డివిజన్ ఇచ్చాం. అదే 6 mod 4 ఇప్పుడు ఏమొచ్చింది? 2. అంటే 6లో 4 పోతే ఇక మిగిలిన్నది రిమైండర్ 2 అని అర్థం. ఇక్కడేమో డివిజన్ వచ్చింది. మరి ఇదే ఫ్లోర్ డివిజన్ తీసుకున్నట్లయితే 6/4 అర్థం. అంటే మామూలుగా అయితే 1.5 రావాలి, ఇప్పుడు 1 వస్తుంది. ఎందుకంటే ఫ్లోర్ డివిజన్ అంటే ఆ ఎక్స్ట్రా డిసిమల్ ప్లేసెస్ ఉన్న వాటిని, ఫ్లోటింగ్ పాయింట్ని తీసేసి రౌండ్ అప్ చేస్తుంది అన్నమాట ఇంటిజర్ పార్ట్కి. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అంటాం. ఎక్స్పోనెంట్ అంటే 2/3 అని అర్థం. ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇలా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. అట్లనే రిలేషనల్ ఆపరేటర్స్, ఇవన్నీ కూడా మీరు C++, జావా ఆ లాంగ్వేజెస్లో చూసినట్లే సేమ్ ఇట్లానే ఉంటాయి. బట్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు అనేది ఇలా కానీ ఇలా కానీ రెండు విధాలుగాను ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టూ నాట్ ఈక్వల్ టు 3 అన్నా, 2 నాట్ ఈక్వల్ టు 3 అన్నా ఒకటే. బట్ ఇక్కడ అఫ్కోర్స్ మనం డైరెక్ట్గా అంటే ప్రోగ్రాంలో రాసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాం. మనం ఒక వేరియబుల్ తీసుకొని వాటిల్లో అసైన్ చేసి అట్లా చేసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, డైరెక్ట్ అప్లైలో మాత్రం ఇట్లా ఇవ్వచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చేటప్పుడు. మొత్తానికి ఈ రెండు ఒకటే, నాట్ ఈక్వల్ టు ఇట్లా ఇచ్చినా ఒకటే. ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అని ఇలా కానీ ఇవ్వచ్చు. ఓకే, మరి అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా మీకు C++ జావాలో లాగానే ఉంటాయి. ఇవి ఎక్స్ట్రా ఎక్స్పోనెంట్ అసైన్మెంట్, ఫ్లోర్ డివిజన్ అసైన్మెంట్. మామూలుగా మీకు A = 10 అది సింపుల్ అసైన్మెంట్. మరి A + = 20 అంటే దాని అర్థం ఏంటి? ప్రింట్ A అన్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 30 వస్తుంది. అంటే ఏలో ఆల్రెడీ 10 ఉంది, ప్లస్ ఈక్వల్ టు అంటే A = A + 20 అని అర్థం. ఏలో ఆల్రెడీ 10 ఉంది, దానికి 20 యాడ్ చేస్తున్నాం. అలానే వీటిలన్నిటిని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి లాజికల్ ఆపరేటర్స్ కూడా సేమ్ మీకు ప్రీవియస్గా ఉన్న ఆ నార్మల్ లాంగ్వేజ్లో ఎలా ఉంటాయో అట్లనే ఉంటాయి.
అండ్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 greater than 3 and 3 greater than 4 రెండు ట్రూ అయితేనే ఇక్కడ ట్రూ వస్తుంది. ఏ ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ వస్తుంది. ఇక్కడ రెండు ఫాల్స్ ఈ సిచ్యువేషన్లో, కాబట్టి ఫాల్స్ అనేది రావడం జరిగింది. అట్లానే 3 greater than 2 అని ఇస్తాం. అంటే ఒకటి ట్రూ అయింది, ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది అయినా కానీ ఫాల్స్ వచ్చింది. అదే మనం ఆర్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ట్రూ అయినా కానీ ట్రూ అని రావడం జరుగుతుంది. నాట్ అంటే మీకు రివర్స్ మీనింగ్ రావడం జరుగుతుంది. మరి మెంబర్షిప్ ఆపరేటర్స్ చూసినట్లయితే ఒక లిస్ట్లో ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ ఉందా లేదా అనేది ఇన్ అనే ఆపరేటర్ ద్వారా చూడొచ్చు. అంటే ఒక వేరియబుల్లో ఇంకొక వేరియబుల్ వాల్యూ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకునే దానికి ఇన్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఒక లిస్ట్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయొచ్చండి, స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి 10, 20, 30 ఇట్లా ఇచ్చాను, బ్రాకెట్ క్లోజ్ చేసేస్తున్నాను. మరి y ఈక్వల్ టు 50 అని ఇస్తాను. మరి ఎక్స్ అనే లిస్ట్లో y ఉందా లేదా అనేది ఇట్లా చెక్ చేస్తాం. y ఇన్ ఎక్స్ అంటాను. మరి వైలో 50 ఉంది, ఎక్స్లో ఏముంది 10, 20, 30 మాత్రమే ఉంది. కాబట్టి y ఇన్ ఎక్స్ ఈజ్ ఫాల్స్. అదే y ఈక్వల్ టు 20 అని ఇస్తాను. నౌ y ఇన్ ఎక్స్ ఈజ్ ట్రూ. ఓకే. అదే y నాట్ ఇన్ రివర్స్ అనమాట. దానికి y ఎక్స్లో ఇంత ముందరైతే ఉంది, నాట్ ఇన్ అన్నాం, లేకపోతే ట్రూ అని, ఉంటే ఫాల్స్ అని వస్తుంది. ఓకే, అట్లా అనమాట. మరి ఏ కాకుండా ఈజ్ అంటే రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేదా, రెండు వేరియబుల్స్లో వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడేమో ఇన్ నాట్ ఇన్ లిస్ట్లో చెక్ చేస్తుంది. అంటే ఎక్స్ అనేది లిస్టు, వై అనేది నార్మల్ వేరియబుల్. ఈ లిస్ట్లో ఇది ఉందా లేదా అనేది చెక్ చేసింది. బట్ ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 10 అంటాం. ఇప్పుడు ఏ ఈజ్ బి అనేది ట్రూ. అంటే ఏ బి రెండు ఈక్వలా కాదా? అదే ఏ ఈజ్ నాట్ బి ఫాల్స్. ఏ ఈజ్ నాట్ బి అనేది ఫాల్స్, ఎందుకంటే ఏ బి రెండు ఈక్వల్. ఓకే, ఈజ్ నాట్ అనేది రివర్స్ మీనింగ్ అనమాట అక్కడ. ఇవి కాకుండా మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ బైనరీ డేటాని తీసుకొని మీకు దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసి ఆపరేట్ చేసి రిజల్ట్ ఇచ్చేటివి. ఇవి మీకు C++ జావాలో ఎలా ఉన్నాయో సిమిలర్గా సేమ్ అవే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఇట్లా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ని పైథాన్లో వాడొచ్చండి.